మంచిగా వస్తారు అయ్యా బాయమ్మ కొమరాక టీచర్లు అందరూ బాగుండరా బిడ్డ అక్కలు చెల్లెన్లు బావలు మర్దులు మర్దాన్లు మన్మలు మన్మరాన్లు యారాన్లు సంతులు మేనబావలు మేనత్తలు ముత్తాతలు ముత్త మనుమన్లు అందరు బాగుండరా ఏం చేస్తామ్మా బాగానే ఉండా కుమరక్క బాగుండదు కుమరక్క కొడుకులు బాగుండరు పెంటాయ బాగుండడు మా ఇంటి పక్క పిల్లలు సన్యాయ మీ చెల్లెలారా మీ తమ్ముడు ఎక్కడ పోయింది ఎక్కడికి స్కూల్కా నువ్వు పోలే మరి మండుతున్నట్టుంది బాగానే చేస్తున్నావు ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది సాస తిన్నావా అమ్మ తిన్నావా తిన్నావు ఏం తిన్నావు పప్పా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే పప్పు తిన్నావా ఒత్తురా కాళ్ళు ఒత్తురా అయితే మనకెందుకురా నేను చాలా రోజులు ప్రేమిస్తున్నా మామ పిల్లని ఆ బెత్తిరిదానికి చెప్తే చాలా రోజులు అంది అర్థమవుతలే మామ మమ్మల్ని ఇద్దరిని ఎట్లా చేసి కలుపు మామ జరా అమ్మా నాయన బాడదాకా ముందే కంప గాయడ కంప ఊళ్ళనే నెంబర్ 1 ఆమె బిడ్డంటి పోయి గెలిపినట్టు తెలిసిననుకో పండే వీడి దగ్గర పలగజిరుతున్నాను దండం నీకు ఆ పిల్ల అంటే చాలా పిచ్చి మామ నాకు ఆ పిల్ల లేకపోతే బతకలేను మామ నేను ఎవరు అర్థం చేసుకోండి చెప్పు మా పెద్దమ్మకి చెప్తే మా పెద్ద ముక్కుంటుందా తిడుతుంది ఎంటవాడికి కొడుతుందా ఆయన మరి మామ నీకు బిర్యానీ తినిపిస్తా బీర్ తాగిపిస్తా నీకు ఏమి కావాలంటే అది ఇప్పిస్తా మామ ఎట్లా నన్ను చేసి మమ్మల్ని పక్కదే మాట పక్క గ్యారంటీ పక్క బిర్యానీ బీరు ఇప్పిస్తావు కదా ఇప్పిస్తా మాట మీద ఉంటావా మాట మీద అదే మాట మీద కలుపుతా నేను కలుపు మామ పక్క ఎట్లా చేసి కలుపు మామ అరే సరే ఏమైంది కాక ఎందుకు ఆగమంటున్నావు ఏమైందంటే మేమరా ఏంటిగా నేను ప్రేమిస్తున్నట్టు కదా ప్రేమిస్తే ఏమవుతుందిరా పిచ్చిదానికి అంతా తిక్కదాన పిచ్చివాడు తిరుగుతుంది నీ గురించి ఇట్లాగానే పడుతున్నాను అందులో నీకు పిచ్చి లేచిందా నాకు పిచ్చి లేచిందా ఇంకోసారి ఇట్లా అయితే చెప్పు తీసుకొని కొడతా అని నేను కొడితే కొడుతు రా నాకు బిర్యానీ వస్తారా మా బాగా రా ప్రేమించరా ఆరి యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు ప్రేమించేమా ఓయామో పిచ్చివాడు తిరుగుతున్నా నీ గురించి ప్రేమించరా అది కదగా చెప్తాను రా నువ్వు రారా ఎన్ని రోజులు సంది తిరగాలి నీ అంట చెప్తే అర్థమవుతుందా ఒకసారి చిదానిలాగా చేస్తే మాకు ఇలా నువ్వు ఒకసారి అర్థం చేసుకో ఐ లవ్ యూ అఖిల ఇట్లా నెత్తి కూడా ఖరాబ్ అయిందా ఇట్లా ఏం మాట్లాడుతున్నావు చంప వగులుతుంది ఇంకోసారి అదే మాట అంటే నేను అంటే ఇష్టం లేదా ఎవడు చెప్పిండా నీకు నేను ఇష్టమని నేను అంటే ఇష్టం లేదా నువ్వు మరి మా ఇంటి ముందుకు పెట్టేటప్పుడు ఆ ఎందుకు చెప్పినావు నేను చెప్పింది నీకు హాయ్ చెప్పలే మీ పెద్దమ్మని ఎంకుంది చూసినావా ఆమెకి చెప్పిన హాయ్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే నిరజన కట్టుకుని పోయేదల్లా నా పిల్లలంటే దవడ వల్ల కొడతారు ఎవడైనా మెంటలోడా నాటకాలు చేస్తున్నావా నువ్వు లేదా నన్ను ప్రేమించలేదు అనుకో నేను నిన్న చంపుతా నేను వస్తా లేదనుకో చూడు సావుపోరా ఎవరిని భయపడి వెళ్తున్నావా నన్ను కొట్టిన ఒక కొడుకు నీ సంగతి చెప్తా ఉండు ఏంది మా మరి సంవత్సరం సంది తిరుగుతుంటే ఇంత కూడా అర్థం చేసుకోదు ఇంకా ఇదేముంది రేపన్నట్టు చూపిస్తా నా టార్చర్ ఏందో అమ్మకి చెప్తే ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోండి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఇష్టమయ్యా నీ ఇష్టం నీ ప్రేమిష్టం పో నువ్వు పిల్లకేమైంది పిల్ల ఒక్కతే వచ్చి మూత ముందర కూర్చున్నది తాళం తీయలేదు ఏం తీయలేదు ఏమైంది అఖిల తాళం తీయలేదేంరా ఏం కాలేదు అదే ఏం కాలేదా అంటున్నావు కండ్లకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఏం కాలేదు ఏం కాదు ఎందుకు వేస్తున్నావు పిల్ల ఎందుకు అన్నగిట కొట్టిండా ఏం కొట్టలే మరి ఎవరు కొట్టిరు మీ దోస్తులు తిట్టిరా అయినా మరి ఏం లేదు ఎందుకు వేస్తున్నావు పిల్ల ఏమైంది చెప్పు ఎవరేమన్నా అమ్మాయి
నీకు సంవత్సరం నుంచి ఒకటి చెప్దామని నీకు భయమై చెప్పలేనమ్మా. ఏందో చెప్పు, ఊకే నిదానంగా చెప్పు, ఏడవకు. నేను ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళి వస్తుంటే రామ్ కాక వెంకటగాడు ఇద్దరు కలిసి నన్ను ఆపిరమ్మా. వెంకటగాడు నేను ప్రేమించకపోతే ఆడన వస్తాడంట, నన్న చంపుతాడంట అమ్మా. నాకు భయం అవుతుందమ్మా. వెంకటగాడు ఉన్నాడా ఇప్పుడు ఇంటికాడ? సరే అన్న వచ్చిందా? ఏమో అన్న బండి ఉంది, కాలం చేయతానంది. ఊకో ఊకో, ఏడవకు ఊకో, ఏడవకు జర. నేను ఏ బాడకావు ఆ బాడకావు ఎంత ధైర్యం ఉన్నది, ఏం కథ నా పిల్లని అన్నికే. నేను ఇప్పటి వరకు నా పిల్లకు యాది మాస్కర్ రాకుండా చేసుకుంటా, ఈ కాలేజీకి పోతున్నారు వస్తున్నా చదివించుకుంటున్నా నేను కన్న కష్టం చేసి. ఈ అడ్డమైన బాడకావాలేమో నా పిల్ల మీద కన్ను పెట్టినారు. వీళ్ళ ఇండ్ల మన్ను పోయా, వీళ్ళ ఇండ్ల పీనిగేలా యా బాడకావేమో ఎక్కడ పోయి నీడు సురిగాడు వచ్చి తోలుకొని పోయి తాగు జరా. నువ్వు వేడవకు తుడవకు. అన్నగిటంగా వస్తే అంత తాళం చేయి తీసుకొని సప్పుడుగా పుస్తకాలు తీసుకొని ఇంట్లోకు నేను పోయి వాళ్ళ సంగతి ఏందో చెప్పి అడిగి వస్తాను. నేను మళ్ళీ నీ తానికి రాకుండా చేస్తా. ఏం చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఆయన ముందర ఏడ్చుకుంటా గిట్టంగా ఉంటే మాత్రం ఆడు కోపగొంటాడు. పోయి మళ్ళీ ఇంటి మీద పోయి అందరు దన్నుకుంటారు చూడు. పెద్దగా అవుతుంది, పెద్దగా చేయొద్దు. ఏం చెప్తున్నా, నువ్వైతే ఏడవకాని ముందర అయితే పొత్తు పెంటాయా భారతకు వచ్చిందే భారతకు వచ్చింది ఇంకో. ఏమే భారతం ఏమైందిరా? కూల్ కావాలనా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏమైందిరా? ఏమైంది చెల్లె? సప్పుడు చేయవు. ఏం గమ్మంటున్నావు, ఏం గమ్మంటున్నావు అంటున్నా. అగనే మరి ఏం గమ్మంటున్నావు? సదికాలిగిన తాగొచ్చినవా? తాగొచ్చిన ఆయన నా మగవాడు దంద పట్టిండు. తాగొచ్చిన నీ మూడు దందనాన్ని పట్టుకో. ఏమన్నా నా మీద కోపం చేస్తుంది ఏం పెంటాయా? ఏమైంది? ఏం గమ్మంటున్నారా రోగము? ఏం గమ్మంటున్నావు? అయ్యేది అయితేనే ఉన్నది, పోయేది పోతేనే ఉండదు. ఏం చెప్పు, చెప్పు తీసుకొని కూడా చెప్పాలి మీకు. నేను చెప్తా. ఏమైందిరా? వెంకటరాయనంట పిల్లల్ని భారత బిడ్డని ప్రేమిస్తుందంట. ప్రేమించకపోతే యా కుమార్ వెంకటాయనా నీ కొడుకు వెంకటాయ కుమార్ వెంకటాయ ఎందుకు పెళ్ళం లేదా? నా పిల్లగాడు గసొంటాడు. పిల్లగాడు చేస్తాడంట. అమ్మ దిగమ్మ కాదు జాంగ్రీబి. నేను మెల్లిగానే ఉంటా, నేను మూసుకొనే ఉంటా, నేను అన్ని చేసుకోను. చెప్పు ఏంటో, ఏం సవాల్ చెప్తారో చెప్పు. ఇంత గట్టిగా రచ్చ చేస్తారేమో. నేను ఎట్లా తోలుకొచ్చినా అది ఎట్లా లొల్లి పెడుతుంది, అది ఎట్లా చేస్తుంది, ఎట్లా అడుగుతుంది. వచ్చింది ఎవరు? దాని తప్పు ఉండదేమో, మూసుకొని వచ్చిందేమో. నేను నా మొగంతాన్నే మూసుకొని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను ఏమంటాను మూసుకొని, ఎవరికి భయపడా. కొడుకు గిట్ల ఎరుకైతే కత్తి 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 అమ్మ బాబాయ్ తున్కలే. అవును, నా కొడుకు గాజులు వేసుకొని ఏం లేడు, ఆమెకే లేడు కొలుక్కు. తెలుసు నీ కొడుకు సంగతి తెలుస్తుంది, ఈ ఏడ్చుకుంటాం కూడా తెలుస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూసిన అవెంటాయా? చూసినామంటే మరి పిలుద్దామే. నా కొడుకు ఎత్తగనవుతారా? నా కొడుకు ఇక మంది మీదకే ఉల్టా అవుతుంది. తన తప్పు తప్పగా అంటే తన బిడ్డల అవును భారతమ్మ, ఒక మాట చెప్పుతున్నా. నా పిల్లగాడు అందంగా ఉండడు. నా పిల్లగాడు మా నూళ్ళకి వెళ్ళి తెల్లగా బుర్రగా నున్నగా ఉండడు. నీకుండొచ్చు, నాకు నా కొడుకు ఎడికెళ్ళి దొరకొచ్చు ఇంట్లో ఉన్నాడు. అవును, నా పిల్లగాడు ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటికే పోలే. టైపాట జ్వరం వచ్చి అట్టే మంచం మీద పడ్డాడు. పొద్దుగాడు సంధి ఏం ముట్టకుండా మంచినీళ్ళు కూడా ముట్టకుండా వండుకున్నాడు. ఇవాళ నా పిల్లగాని బదలాన్ని చేయడానికి వచ్చారు. ఏడ్చేది ఎందుకంటే మంది నడిచేటాలు.
అవును ఓ భారతమ్మ నిన్నేం ఆర్వలే నీ మొగని ఏం ఆర్వలే నా ఇల్లు అరవనికేనే కూర్చున్నారు ఎవరు నా ఇల్లు అరవనికేనే కూర్చున్నారు ఏం ఆర్వని మీరు అడుగు నాయనా ఆ కర్రెపాడక వేడున్నాడు అందొలకరా పోర పెట్టాయని కాలు మొక్త జరా ఆ కర్రెపాడక అందొలకరా మండుతున్నట్టుంది చూసానంది మళ్ళా రాముగాడు ఆ బాడక కాదు బిడ్డ వయ్యా ఒక మా ఏయ్ నా పిల్లగాన్ని ఏమన్నా అన్నారంటే ముక్కులు కోస్తా ఒక్క మాట ఆగు నాయన నువ్వు అంట భారతమ్మ బిడ్డ లేదా వాడు జీడితలాగా ఉంటది పిర్రలు చెప్పుకుంటే వీళ్ళకెళ్ళి తిరుగుతుంది దాన్ని అంటే ఏమన్నా అన్నావా నేనేడు ఏమన్నా నిమ్మ నువ్వు ఇంటికానే ఉన్నాగా నేను అగో కాడు కాలుతున్నాడు నాయ్ అగ్గి గుగ్గిలం అయింది ఏమన్నా అన్నావా నేనేమన్నా నువ్వు పొద్దున్న ఇంటికానే అనుకుంటే నువ్వే నాకు ఛాయ్ తెచ్చిస్తావు నువ్వే ఆ రొట్టె తెచ్చిస్తావి ఇంకేం కావాలి ఇంకేం చేస్తారే నా పిల్లగాన్ని శాతవారు చేయండి బాణవాది చేయండి పోలీసు దోలుకొని వచ్చి ఆ పొక్కల తుపాకీ తీసుకొని తుల్లు అంటే పేల్చుంది టుల్ల వేల్చి ఆడ పెట్టి వచ్చినాం అందరిని సార్ బొందలు ఇంకేం పెడతావు మందిని పెడతావు నా నోరు పోయిస్తుంది అడుగు నా పొయ్యిలో పొక్క కాడ కర్రెపాడక వచ్చినాక చేస్తా ఏయ్ రాములు రానాయన తన్ని రాములు బంగారు కొండ నువ్వు ఎల్లు ఏడుకోయినావు నాయన కూరగాయలమ్మనికి పోయి నీ పిల్ల కాదు అవునమ్మా నీ పిల్ల ఎన్ని గంటల కాలేజీకి వెళ్ళి వచ్చింది గంట సేపు కాలేజీకి వెళ్ళా 2 గంటల్లో ఏమా 2 గంటల కింద నా పిల్లగానికి గ్లూకోజులు ఎక్కుతున్నాయి రాముగాడు పోయి కూరగాయలు అమ్ముతున్నాడు నా పాత డాక్టర్ 100 మంది డాక్టర్లు ఉన్నారు ఏ డాక్టర్ అయితే నీకెందుకే గ్లూకోజ్ పట్టి ఉండాలి షేకి అయ్యో టైపాట వెంకటిగాడు కాదు వెంకటేశ మా పిల్లలు ఏడ అడిగినరు ఏమని అడిగినరు నీ పిల్లలు నిన్నెందుకు అడుగుతుంది నాకేం అవసరము మా పిల్లని ఎడగాల్చారు మీరు ఎవరు చెప్పిన తిగదారా నా పిల్ల చెప్పి ఏడగాల్సింది నీకు ఎంకటా నీకు వీడు గేట్ కాడ వీళ్ళ ఇంటికాడ కూర్చుని నిన్నే బయట కూర్చుంటే నేను అడగలు వద్దా ఓ మామ కరా అంటే వచ్చిన నేను కూర్చున్నా ఏదంటే మాట్లాడితే అడిగే నీ బిడ్డ వస్తుంది అమ్మ కాలేజీకి నుంచి వస్తుంటే మామ నేను భారతమ్మ బిడ్డ నాకు ప్రేమిస్తున్నా ఒక పారి నువ్వు జర పోయి అడగవా అడుగు మామ నాకు చెప్పని ఎన్నిసార్లు చెప్పినా అది అసహించుకుంటుంది నువ్వు చెప్పు మామ జర మమ్మల్ని కలపవా అని నాకేం అవసరం ఆయన కలపంటే నీకు బీరు ఆపుతా బిర్యానీ ఇప్పిస్తానని చెప్పిండు నేను ఆశాపడి ఏమో అనుకున్నా సరే రా పక్క ఇప్పిస్తాను ఇప్పిస్తాను చెప్పిండు నేను మెల్లె లేచి మీ బిడ్డ చుట్టూ అడ్డం పోయినా ఏం రా బుజ్జి ఇట్లా ఎంగటిగా నేను ప్రేమిస్తున్నట మరి ప్రేమించరు అనుకున్నాగా బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఒక మాట చెప్పిన దాని తర్వాత ఎంగటిగా రారా పిలుస్తుంది మీ ఆ పిల్ల పిలుస్తుంది అంటే లేచి వచ్చింది లేచి వచ్చి నన్ను ప్రేమించావంటే ఎవడెవరో నువ్వు బాగా చెప్పించుకుంటా మిమ్మల్ని అంటాని నీ బిడ్డ అన్నది అంటే నువ్వు ప్రేమించకపోయినా ప్రేమించినా సరే నిన్ను మటుకు పక్క నీ చంపుతా లేకపోతే నేనన్నా చస్తా నిన్న చంపుతా నీ మటుకు ఇడవను అని వీడు అన్నాడు అంటే పళ్ళు ఒకటే నీ బిడ్డను వీడు కొట్టినాక నీ బిడ్డ ఏడ్చుకుంటా ఏమైనా అడగొచ్చి ఏంటి అంటే నేను ప్రేమిస్తున్నామమ్మా నాకు పిచ్చి అదంటే ఆ మాట అన్నాడు ఎవడన్నా బిర్యానీ ఓపిస్తానంటే నువ్వు పిల్లలను దత్త చేస్తావా నీకు అయినా అనువయ్య నా పిల్లగానికి ఏం తెలియదు అన్నేం తెలియదు పుణ్యం తెలియదు ఓ రామరామ బిడ్డ కన్నా పోతా రండి
చెల్విలే కొడక చెల్విలే చెల్విలే చెల్విలేదా చెల్విలే నీ విద్య ఇక దీని విద్య పోయిందంట ఏమన్నా తీసుకొని అక్క ఇగో తన తప్పు కాదంటే తన మీకు అందరికి న్యాయమేనా ఇది న్యాయం కాదు నేనేమన్నా న్యాయమేనా వాడు అన్న అని చెప్తున్నాడు అంత ధైర్యంగా ఎందుకంటే నిన్ను అనుమానం కాదే మగపిల్లగాడు అనమాట దాని మొగడు వచ్చి నిన్న ఇలా వెంటుకుంటావా ఎలా కనిపిస్తాను నీకు ఎవరాడు ఎలవాలు చెప్తాడంట లేకుంటే మూతి పని రాలబడతావు ఓ వార్త ఓ సుఖనా దీని గతలేవా నన్ను బాగా నా నీ అంత అందం మాకెక్కడ ఈ రూపులు ఉన్నావు ఎక్కడిది ప్లేస్ అక్కడిది నీ బతుకల మన ఏమైనా నీ పిల్లలు అందరు సాగుండి నన్ను సాగుమంటావు సాగుండి ఏమన్నావు వాళ్ళ పిల్లను అడ్డమైన సంతలతోటి అడ్డమైన దుర్గలతోటి నన్ను తిట్టిపోయి నీకు అంటావురా నీ స్వరూపం ఏంది నీ ఆస్తి ఏంది నీ అంతాస్తి ఏంది మీ నాయన నన్ను ఏమనడా పిల్లలు కరిపోయినారు ఆ బొక్కిపోయిన దాన్ని పోయి అంట ఈయన అలవాలు అమ్మ తలవాలు వేసుకుందాం మనము అలవాళ్ళ కొయ్యి అంట అని సౌట్ల కొయ్యి అంటారు అన్నాడంట అలవాలు అమ్మ తలవాలు వేసుకుందాం మనము అలవాళ్ళ కొయ్యి అంట అని సౌట్ల కొయ్యి అంటారు అన్నాడంట అదో చెడిపోయింది ఇవాళ నేను నోరు చేయకపోతే ఆ బడ్జెట్ బిడ్డలు పెంక లేకుండా చేస్తు చాలా ఆ సంత తిరగాలి నేను తినేంట వాడి నన్ను ఇంట్లో పడుకోపో పనికి మాలినాడు అమ్మ నా పిల్లగాంది తప్పే మీరు అందరూ అనుకోవచ్చు ఏం బడ్జెట్కు లేచింది కొమరక్క ఏం అబద్ధాలు ఆడుతున్నది ఏం ఒల్లిస్తున్నది ఏం ఎగురుతున్నది ఏం జాపిస్తున్నది అంట నా పిల్లగాంది తప్పే నాకు ఎరకనే కానీ ఏం చేస్తాం తన పిల్ల తప్ప అంటే ఒప్పుతుందా ఎవరన్నా బుద్ధి చెప్పుకుంటా లోపటింట్లా తిడతా పోయినాక ఇక వాళ్ళ పిల్లని అనుడు తప్పి అమ్మ అట్లా అనొద్దు అట్లా చేయొద్దు ఎవరింటి ఆడవిళ్ళు అయినా మన ఇంటి ఆడవిళ్ళనే ఎవరి ఆడవిళ్ళు అయినా మన కడుపులో పుట్టిన ఎవరి పిల్లలైనా మన పిల్లలే అట్లా అనొద్దు ఆ పిల్లని అట్లా మాట అన్నందుకు ఈయన చెప్పు తీసుకొని కొట్టాలి కానీ ఎందుకు వీడికే మస్తు మాటలు అనిపాయి నా పిల్లగానికి బుద్ధి చెప్పుకుంటా మీరు కూడా అట్లాంటి పనులు చేయకుండ్రి అట్లా ఏడిపియకుండ్రి ఆడవిళ్ళను ఇగో 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ దాకా ఎవరిని వదలకుండా ఎన్ని టీవీలలో చూస్తలేం బిడ్డ బలాత్కారాలు అంటే మానభంగాలంటే అయ్యయ్యయ్యో ఈయన బుద్ధి కాకుండా ఉండదు బిడ్డ అదే తప్పు నా ఇంట్లో జరిగితే నేను నూకుంటున్నా కాల్జే ఇరగొట్టాను ముడ్డకే నవరంధ్రాల్లో నిరుపపడి వచ్చి కొడతా కొడుకు ఏమనుకుంటున్నారు మావని మిమ్మల్ని కూడా కొడతా అసలు పని చేయకుండా బిడ్డ పైలాంగా ఉండండి మంచిగా ఉండండి వాళ్ళని ఇగో పిల్లని పెళ్లి చేసుకోవాలనిపిస్తే పోయి ఇంట్లో మాట్లాడుకొని అమ్మ నేను చేసుకుంటాను నచ్చితే ఇద్దరు కలిసి అందరు కలిసి చేసుకొని యథార్థంగా ఉండండి కానీ ఇట్లా చంపుతా నరుకుతా దాన్ని నిన్ను చంపుతా నేను నిన్ను చంపుతా అనేది ఇవి చేసుకోకుండా చంపుకోకుండా పైలాంగా ఉండండి బిడ్డ పోయిరా పొండ్రి